గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ క్వశ్చన్ చెప్తున్నాడు. పేతురు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని నేను జరిగించాను. చెరసాలలో చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేయబడిన పేతుని ఎలా అయితే విడిపించానో సంకెళ్ళ నుంచి, అలా ఈ దినం నిన్ను సంకెళ్ళ నుంచి విడిపించబోతున్నాను. అపవాది వేసిన ప్రతి సంఖ్యలు యేసయ్య నామముల ఉదయాన్ని తెగిపోతున్నాయంతే నీ జీవితంలో. ఏమైతే అపవాది నీ జీవితంలో వేసాడో, అపవాది రోగాన్ని సంఖ్యలుగా వేసేసాడేమో, అపవాది నీ జీవితంలో నీకు తెలియని సంఖ్యలను వేసేసాడేమో, రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతున్నాయేమో, నీవు నీ భర్త గొడవలతో ముందుకెళ్తున్నారేమో, అది పూర్తిగా అన్యాయపు బాటలోకి వెళ్ళిపోతుందేమో. అయితే దేవుడు ఆ సంఖ్యలను ఈ ఉదయాన్ని తెంపబోతున్నాడు. దేవుడు ఆ సంఖ్యలను ఈ ఉదయాన్ని తెంపబోతున్నాడు. దేవుని దాసునిగా నేను చెప్తున్నాను, ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి ఉదయాన్ని అంతే. ఎలా బ్రదర్, ఎలా తెగిపోతాయి? పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు కదా. ఇక్కడ చెప్పండి, ఈ స్టోరీలో, ఈ విషయంలో, ఈ జరిగిన ఈ సన్నివేశంలో ఎలా సంఖ్యలు తెగిపోయాయి? ఎవరు వచ్చి తెంపారు? ఎవరన్నా కొన్ని కటింగ్ బ్లేడ్స్ పెట్టుకోనో, లేకపోతే కొన్ని కొయ్యడానికి రంపాలు పట్టుకోనో, లేకపోతే ఏదైనా పట్టుకుని వచ్చి కట్ చేస్తారా? ఏ మనుషుడే ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. ఏ మనుషుని చేయబలం అవసరం లేకుండా దేవుడు కేవలం అక్కడుండే దేవుడు అక్కడుండే సంఖ్యలో కూడా బీదిస్తాడు. దేవుడు ఎక్కడున్నా ఆయన చేయాల్సిన పని కోసం 100% చేస్తాడు. ఈరోజు ఎలా చేస్తాడు అడగద్దు, ఎలాగైనా చేయగలడని నమ్మడానికి ఇష్టపడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. నీకు గంభీరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయనను ఆపువాడు ఎవడు కూడా లేడు. ఒక మాట చెప్పనా, నీకు గంభీరమైన కార్యాలు జరగబోతున్నాయి. ఎలా అయితే పేతురుని దేవుడు సంఖ్యల నుంచి బయటకు తీసుకొచ్చాడో, అలా నీ సంఖ్యల నుంచి తీసుకురాకపోతున్నాడు. ఈరోజు అపవాది నీకు పాపమని సంఖ్యలు వేసేసాడేమో, పాపపు కోరికలతో నలిగిపోతున్నావేమో. ఈ ఉదయంలో దేవుడు నేను రీడెడికేట్ చేసుకోమంటే చెప్తున్నాడు లైఫ్ని. మరలా తిరిగి ఆయనకు నీ జీవితం ఈ లోకంలో ఆ సంఖ్యలను ఎటువైపు తీసుకెళ్ళిపోతాయి తెలుసా? ఆ సంఖ్యలు, నువ్వు కట్టబడిన సంఖ్యలు నేను ఎటువైపుగా నడిపిస్తాయంటే, నీ పిలుపు వైపు కాదు కానీ ఈ లోకం నుంచి నరకం వైపుగా నేను నడిపించేస్తాయి. నీవు సంఖ్యలు వేయబడినప్పుడు ఆ సంఖ్యలు పాపం అనే సంఖ్యలుగా నీకు వేయబడి ఉంటే, సంగమా, నీకు నీ పిలుపేంటో కూడా తెలియక బ్రతుకుతున్నావు. నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. దేవుని కుమారుడిగా పిలువబడడానికి ఆ పిలుపుకు లోబడు. ఈ లోక పాపానికి లోబడిపోక. నీవు అడిగితే ఏ చోటకు వెళ్తావు, నీ మరణం తర్వాత అడిగితే నువ్వు చెప్పలేవు. నీకు ధైర్యం సరిపోదు. పరలోకం అనే మాట నీ నోటి నుంచి నువ్వు చెప్పలేవు. కారణము, నువ్వు చేస్తున్న పని నీకు తెలుసు, అది ఇటువైపు తీసుకెళ్తుందో అనే భయంతో నువ్వు కుమిలిపోతావు. సంగమా, ఈ భయాలతో ఉండడానికి మనం పిలువబడలే. ధైర్యంగా దేవుళ్ళ ఆనందాన్ని మనం వెతుక్కోవడానికి పిలువబడ్డాం. నువ్వు అనుకుంటున్నావేమో ఈ సంఖ్యల్లో చూడండి, ఈ పాపంలో సంతోషం ఉందని. మర్చిపోక, పాపము సంఖ్యలుగా నీకు వేయబడ్డాయి. అది సంతోషం కాదు, తుదకు అది నాశనానికి నడిపిస్తుంది. తుదకు జీవం లేని చోటుకు నడిపిస్తుంది. అది మంచి సహవాసం కాదు. ఒకవేళ నువ్వు స్త్రీల వెంట, నువ్వు పురుషుల వెంట తిరుగుతున్నావేమో, జాగ్రత్త. నీ జీవితం త్వరలోనే పాడైపోబోతుంది. ఎవరు ఆపలేని డిస్ట్రక్షన్, నాశనం అది త్వరలో నీకు రాబోతుంది. కారణము, దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు నిన్ను కదిలి రమ్మంటున్నాడు. ఈ సంఖ్యలు ఆయన తీయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ సంఖ్యలు యేసు నామములో తెగిపోవునుగాక. నీలో కొత్త మారు మనసు కలుగునుగాక. దేవుని కోసం మనం బ్రతకాలి. ఈ లోకం గురించి మనం బ్రతకూడదు. అటువంటి బ్రతుకు నుంచి బయటకు వచ్చి ప్రభు కోసం బ్రతికినప్పుడు అమాంతంగా దేవుడిని పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు. గుర్తుపెట్టుకో, ఇదని దేవునికి చెప్తున్నాడు. ఎలా అయితే పేతురు సంఖ్యలు తెరవబడ్డాయో, అలా దేవుడు నీ జీవితంలో ప్రతి సంఖ్యలను దేవుడు తెరవబోతున్నాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? ఏ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బలమైన నమ్మదని నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి. వారు ఏ విషయాలు అయితే కృంగిపోయి ఉన్నారో, అలసిపోయినారో, వాటన్నిటిలో నీ ధైర్యం వారికి అనుగ్రహించండి. మా దేవా, వారిని పైకెత్తండి. వారు ఏ చోటైతే అన్యాయంగా ఒంటరిగా విడవబడ్డారో, ఆ చోట వారు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళినట్లుగా నీ సహాయము, నీ తోడు వారికి అనుగ్రహించండి. మా తండ్రి, జీవం గలవాడా, నీవు సహాయం అందించకపోతే ఈ లోకంలో మేము ఎప్పుడు ఒంటరిగా మిగిలిపోతాం. అయ్యా, నీ బిడ్డలను తాకండి. ఇప్పుడే నీ బిడ్డలకు గొప్ప ధైర్యం ఇవ్వండి. నీ బిడ్డకు నువ్వు తోడున్నావు అన్న మాట వారికి అర్థమైనట్లుగా
నువ్వు కళల ద్వారా, దర్శనాల ద్వారా వారితో మాట్లాడండి. వారికి అక్క చెల్లి లేరేమో, అన్నదమ్ములు లేరేమో, తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారేమో. నా తండ్రి, నువ్వు వారికి తండ్రిగాను, తల్లిగాను, అక్కగాను, తమ్ముడుగాను, అన్నయ్యగాను వారికి ఉండండి. నీ ఆదరణ వారికి, వారి కుటుంబాలు ప్రకటిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీవు మధ్యకాలంలో నీ అన్నను, అక్కనో, చెల్లినో, తమ్ముడినో, అమ్మ, నాన్న కోల్పోయామేమో. అయ్యో, నేను చాలా బాధపడుతున్నా ఆ విషయంలో. కానీ నీకు దేవుడు తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అనిగా మారబోతున్నాడు. వారు నీకు ఇచ్చే ఆదరణ కన్నా గొప్ప ఆదరణ ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నావేమో, నువ్వు బర్త్డే చేసుకుంటున్నావేమో, నీ బర్త్డే బట్టి దేవునికి మహిమ. ఈ సంవత్సరం మునుపు సంవత్సరంలా కాకుండా ఇంకా అధికంగా దేవుని కోసం వాడబడవు, దేవుని కోసం నిలబడవు. ఒకవేళ నీ బిడ్డ జరుపుకుంటుంటే పుట్టినరోజు తన మీద చేయి వేసి ప్రార్థన చేయి. అవును, తల్లిదండ్రిగా నువ్వు దేవుని కోసం నీ బిడ్డను పెంచాలి. వారు ఉన్నతమైన కార్యాలు దేవుని కోసం జరిగించాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. God bless you. See you tomorrow.